పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బరు డ్యాంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివుని గ్రామానికి చెందిన శరత్, గోవిందనాయుడు, ప్రదీప్ తమ బంధువులతో కలిసి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లారు. డ్యాంలో ఓ బాలుడు పడిపోతుండగా అతన్ని రక్షించేందుకు వెళ్లి ఈ ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బరు డ్యాంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివుని గ్రామానికి చెందిన శరత్, గోవిందనాయుడు, ప్రదీప్ తమ బంధువులతో కలిసి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లారు. డ్యాంలో ఓ బాలుడు పడిపోతుండగా అతన్ని రక్షించేందుకు వెళ్లి ఈ ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సమీపంగా ఉన్నవారు ఏం చెప్తున్నారు, అసలు అక్కడ ఏం జరిగిందనే దానికి సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఉండేటటువంటి జంజావతి రబ్బర్ డ్యామ్ లో ఈరోజు విషాదం నెలకొంది. పిస్తిలి అనేటువంటి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నిన్న వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వివాహ వేడుకలో పాల్గొన్న తర్వాత ఈ రోజు ఈ రబ్బర్ డ్యామ్ లో ఈత కోసం అందులో దిగడం జరిగింది. ఈతకు దిగిన నేపథ్యంలో ముగ్గురు యువకులు కూడా అసలు ఈత కూడా రాదు. ఈ నేపథ్యంలోనే ప్రవాహం ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు జనం చూస్తుండగానే కొట్టుకుపోవడం అనేది జరిగింది. ఈ దశలో జనం చాలా పెద్ద పెద్ద కేకలేస్తున్నారు, ఇటువైపు రండి అని వాళ్ళు కేకలేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోలేదు. వరద ఉధృతికి దిగువ భాగానికి వీళ్ళు కొట్టుకుపోవడం జరిగింది. ఇదే విషయం పైన పోలీసులకి 108కి ఈతగాళ్ళకి సమాచారం అందించడంతో ఈత కోసం దిగిన ముగ్గురు యువకులు కూడా గల్లంత అయిపోయిన నేపథ్యంలో వారిని కనీసం ఎక్కడైనా సరే ప్రాణాలతో ఉంటారేమని ఈరోజు సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా వెతుకులాట జరిగింది. అయితే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ జాడ కనిపించలేదు. సాయంత్రం అవగానే లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఆ ఈతగాళ్ళు స్థానికులు వెతుకులాట అనేటటువంటి నిలుపుదల చేశారు. రేపు ఉదయం మళ్ళీ ఆ వెతికేటటువంటి పరిస్థితి ఉందని అక్కడ ఉండేటటువంటి స్థానికులు చెప్పారు. అయితే వాళ్ళు ప్రాణాలతో ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందని పోలీసులు, స్థానికులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈత సరదా ముగ్గురు యువకుల ప్రాణాలు పేరుకు తెచ్చిందని స్థానికులు, బంధువులు కూడా గగ్గోలు పెడుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.